ఏపీలో రానున్న 2 నెలల్లో స్థానిక సంస్థలు జరగబోతున్నాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఎన్నికలు ఎలాగైనా సరే సత్తా చాటాలని చెప్పేసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా 3 పార్టీలు కలిసి సమన్వయ సమావేశాన్ని విస్తృతంగా నిర్వహించడానికి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇటువంటి టైంలో స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ చేసి క్షేత్రస్థాయిలో బలపడాలని చెప్పేసి జనసేన పార్టీ నేతలు ఉత్సాహం కూడా చూపుతున్నారు. అయితే వారి ఉత్సాహం మీద నీళ్లు చల్లేలా మంత్రి నారా లోకేష్ గారి కామెంట్స్ ఉన్నాయనే చర్చ కూడా ఇప్పుడు కూటమిలో నడుస్తుంది. కొత్త జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించినటువంటి మొదటి సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగినట్టు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 80:15:5 నిష్పత్తిలో సీట్లు సర్దుబాటులో ఉంటాయి అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. అంటే టీడీపీ 80% సీట్లు, జనసేన పార్టీ 15% సీట్లు, బీజేపీ 5% సీట్లలో బరిలోకి దిగుతాయని నారా లోకేష్ గారు ఇండైరెక్ట్గా తేల్చి చెప్పేశారు. ఇదే సందర్భంలో స్థానిక పరిస్థితులను బట్టి సర్దుబాటు చేసుకుందామని చెప్పేసి కూడా ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు. అంటే ఎన్నికల కంటే ప్రధానంగా పోటీ చేసే సీట్ల సంఖ్య ప్రధానం. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి పట్టుమని 15% సీట్లు కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో కూడా ఉంది. స్టిల్ ఇప్పటి కూడా కంటిన్యూ అవుతుంది. అయితే క్షేత్రస్థాయిలో బలంగా లేం కాబట్టి అందుకే తక్కువ సీట్లకు అంగీకరించాల్సి వచ్చింది అని చెప్పేసి రీసెంట్గానే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన కూడా చేశారు. అప్పట్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా సీట్ల గురించి జనసేన శ్రేణులు కూడా పెద్దగా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం పనిచేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామ్య పక్షం. మరోవైపు ఇటీవల కాలంలో రకరకాల పేర్లతో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేసినట్టు జనసేన పార్టీ ముఖ్య నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 80% సీట్లలో పోటీ చేస్తుంది. జనసేన పార్టీ 15 సీట్లలోనే బరిలో ఉంటుందని చెప్పేసి నారా లోకేష్ గారు తన పార్టీ నాయకుల సమావేశంలో ప్రకటించడం ఒక గమనార్హంగా చెప్పుకోవచ్చు. అయితే జనసేన పార్టీ బలం ఏంటో లోకేష్ చెప్పగానే చెప్పేశాడు. మరి ముఖ్యంగా సీట్ల సర్దుబాటు మీద 3 పార్టీల మధ్య కూడా చర్చ జరిగినట్లు ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఆ సర్దుబాట్ల కంప్లీట్ అయిపోయిన తర్వాతే నారా లోకేష్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ మీద లోకేష్ గారు నోటుకొచ్చేట్లు మాట్లాడే రకం కాదు. ఏదైనా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర డేటా ఉంటుంది కాబట్టి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జనసేన బీజేపీ పనిచేయాలన్న సంకేతం మరోసారి లోకేష్ మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 15% సీట్లు అంటే దాదాపు నామమాత్రంగానే జనసేనకు సీట్లు దక్కబోతున్నాయి. దీన్ని బట్టి జనసేన ఏమాత్రం బలపడలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ గారికి నిజంగానే జనసేన పార్టీ అభినందించాలి. తన పార్టీని అలాగే క్షేత్రస్థాయి నాయకత్వాన్ని కాపాడుకునేందుకు అత్యధిక సీట్లను తీసుకుంటున్నాడు. తన పార్టీ నాయకులు ఎక్కడా అసంతృప్తికి గురి కాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో స్థానిక సంస్థలో జనసేన బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తాయో నారా లోకేష్ గారు చెప్పడం ద్వారా తన పార్టీకి లోకేష్ గారు చాలా క్లారిటీ ఇచ్చేశారు. తద్వారా దాదాపు అన్ని సీట్లు మనమే పోటీ చేస్తాం, సన్నద్ధం కావాలి అని చెప్పేసి ఒక స్పష్టమైన సందేశం అయితే ఇచ్చేశాడు. సో సీట్ల సర్దుబాటు మీద లోకేష్ కామెంట్స్తో ముఖ్యంగా జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం గందరగోళంలో పడింది. ప్రతి చోట పోటీ చేయాలన్న ఆ పార్టీ నాయకులు ఆలోచన. అయితే మీకు దక్కేది ఓన్లీ 15% సీట్లే అని చెప్పేసి చెప్పడం ద్వారా అత్యాశకు పోయి నిరుత్సాహకు గురి కావద్దు అని చెప్పేసి టీడీపీ హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో కేవలం 15% సీట్లతో సర్దుకోవాలనేసి చెబితే జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం కిమ్మనకుండా ఉంటుందా, పనిచేస్తారా, లేక మరో రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తుందా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీని మీద రీసెంట్గానే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఏదో ఒక కామెంట్ చేశారు. మేబీ నారా లోకేష్ గారు కౌంటర్గా వేశాడా లేకపోతే ఏంటనేది చూడాలి. ఎందుకంటే సీట్ల పంపిణీ దగ్గరికి వచ్చేసరికి విభేదాలు తలెత్తే వాతావరణం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు తన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థలు జనసేన పార్టీకి 15%, బీజేపీకి 5% సీట్లు ఇస్తామని చెప్పేసి తేల్చేశారు. మరి నారా లోకేష్ గారు వెల్లడించినటువంటి వివరాలతో జనసేన పార్టీ నేతలు షాకు గురయ్యారు. సో
స్థానిక సంస్థలో పోటీ చేయాలని చాలామంది జనసేన నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఖర్చులు పెట్టుకుంటూ మద్దతు కూడా కట్టుకుంటున్నారు. అయితే లోకేష్ కామెంట్స్తో జనసేన నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిపోయింది. సో స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ పల్లకి మోయాలి తప్పదా అన్న ఆలోచనలో జనసేన పార్టీ పడిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ పల్లకి మోశారు. అదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ బలోపేతానికి పనిచేయాలన్న ఆవేదన ఆలోచన జనసేన పార్టీ జీర్ణించుకోలేకపోతుంది, ఆ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సో జనసేన పార్టీ ముఖ్య నాయకుడు అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కొంచెం సీరియస్గానే స్పందించినట్టుగా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సర్దుకుపోతుందని అనుకుంటే పొరపాటు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేశాడు. సో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చెల్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే తక్కువ సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. కూటమిలో తాము 4 అడుగులు వెనక వేసినా కూడా అది కూటమిని బలపరచడానికి అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బాధ్యతతో ముందుకెళ్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంతే తప్ప ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రీతిలో ముందుకు వెళ్తామని అనుకోవడం పొరపాటు అని చెప్పేసి ఆయన ఒక హెచ్చరిక అయితే ఇచ్చాడు. సో అప్పుడు వర్తించమంటే ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చిందని చెప్పేసి పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో నారా లోకేష్ గారు చెప్పినట్టు కథనాలు కూడా వచ్చేసాయి. అది కరెక్ట్ కాదని కుండబద్దలు కొట్టినట్టు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతున్నారు. సో రాబోయే రోజుల్లో బలబలాల్ని బట్టి పోటీ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో నారా లోకేష్ గారు వెల్లడించినటువంటి డేటా ఏదైతే ఉందో జనసేన పార్టీ 15 సీట్ల సంఖ్య పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే తీవ్ర అసంతృప్తి అయితే రేకెత్తిస్తుంది. ఇలాగైతే ఎప్పటికీ జనసేన బలపడదు అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు అయితే ఒక పెద్ద చర్చ అయితే మొదలైపోయింది. సో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తప్ప సొంతంగా జనసేన పార్టీకి ఎదిగే ఉద్దేశం లేదనే నెగిటివ్ టాక్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సో అలా జరిగితే రాజకీయంగా నష్టపోతామనే ఆందోళన నాదెండ్ల మనోహర్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చి లోకేష్ ప్రస్తావన చేయకుండానే అందులో వాస్తవం లేదని చెప్పేసి ఖండించుకోవాల్సిన నెసెసరీ ఏర్పడింది. సో తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించడంలో ఒక విధంగా చెప్పాలంటే దిట్ట.